నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం। మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం। మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు 9492726238। మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। షరతులు లేకుండా తల్లికి వందనం అమలు చేయాలి। అల్లూరు జిల్లా ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు కార్తిక్ శ్రీను డిమాండ్। రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనం పథకంలో ఎటువంటి షరతులు లేకుండా అమలు చేయాలని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు కార్తిక్ శ్రీను, సహాయ కార్యదర్శి పాంగి చిన్నారావు డిమాండ్ చేశారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల హామీలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 చొప్పున తల్లుల ఖాతాలో జమ చేస్తామని చెప్పి 13,000 రూపాయలు ఇవ్వడం సమంజసం కాదన్నారు। అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ ఫీజులు తగ్గించి తల్లికి వందనం డబ్బులను తల్లులు ఖాతాల్లో 15,000 చొప్పున జమ చేయాలని అన్నారు। ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల కమిటీ సభ్యులు జగదీష్, శ్రీను, నితిన్, చరణ్, దిలీప్, రవి తదితరులు పాల్గొన్నారు। ప్రభుత్వం ఇచ్చినటువంటి మాటను నెరవేర్చుకోవాలి। తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలి। నా పేరు కార్తిక్ శ్రీను, అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్ఎఫ్ఐ డిస్టిక్ ప్రెసిడెంట్। ఈరోజు స్టేట్ వేడిగా కూడా తల్లికి వందనం పథకాన్ని పై నిరసన కార్యక్రమాలు డిస్టిక్ లెవెల్లో జరుగుతున్నాయి। తల్లికి వందన పథకాన్ని 15,000 చదువుతున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి ఖచ్చితంగా ఇస్తామనేసి మాట ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం ఇది సిగ్గుసేట్ అనేసి మేము ఈ సందర్భంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాము। వెంటనే ఇచ్చినటువంటి మాటను నారా చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చుకోవాలనేసి ఈ సందర్భంగా మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము। చదువుతున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి ఇంటికి ఎంతమంది అయితే చదువుతున్నారో అంతమందికి మేము 15,000 చొప్పున మేము ఇస్తామనేసి ఎన్నికల ముందు హామీ ఇచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఈ మాటను